అస్సలాము అలైకుమ్ టు ఆల్ మై వ్యూవర్స్. వెల్కమ్ బ్యాక్ టు విజ్జూస్ కిచెన్. ఇవాళ చికెన్ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. అయితే నేను ఈ పచ్చడి 2 రోజులు ఊరిన తర్వాత చూపిస్తున్నానండి. నూనె కూడా పైకి తేలి బాగా ఊరిపోయిందండి. ఈ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మీరు ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోని లైక్ చేయండి. ముందుగా 1 కేజీ వరకు ఇలా బోన్లెస్ చికెన్ని తీసుకోండి. ఒకవేళ మీరు బోన్స్ కూడా తీసుకుంటే నో ప్రాబ్లం అండి. ఇలా చికెన్ని తీసుకొని 4 నుంచి 5 సార్లు నీట్గా వాష్ చేసుకోండి, స్మెల్ అనేది లేకుండా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసి ఒకసారి ఈ పసుపు ఉప్పు అనేది ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోండి. మనకి చికెన్ పచ్చడికి ముక్క సైజ్ అనేది చిన్నగా ఉండాలండి. ఈ సైజులో అయితే చికెన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న చికెన్ని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలో మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అయితే వేసేసి ఇందులో నుంచి నీరు మొత్తం బయటికి వచ్చేసి మళ్ళీ ఇంకిపోయేంత వరకు ఉడికించండి. ఒక 10 నిమిషాల దాకా మూత పట్టేసి ఇప్పుడు ఇది ఉడుకుతుండగా మనం ఇందులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో 3 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 4 నుంచి 5 వరకు యాలకులు, ఒక 6 లవంగ మొగ్గల్ని తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ధనియాల్ని యాడ్ చేయండి. ధనియాల్ని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం కలుపుకుంటూ ఉండండి లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్స్ దాకా మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 3 నుంచి 4 నిమిషాల వరకు వేయించుకుంటూ ఉండండి. ఇందులో నుంచి స్మెల్ వస్తుందండి వేయిస్తున్నప్పుడు. అప్పుడు వేయించినట్టు మనకి తెలిసిపోతుందండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ముక్కల్ని చూస్తే వాటరు బయటికి వచ్చేసాయండి, మొత్తం బయటకు వచ్చి కూడా ఇంకిపోయాయండి. ఇంకా ఒక 10% అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ 10% కూడా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. చూడండి, వాటర్ మొత్తం ముక్కలోకి ఇంకిపోయిందండి, మొత్తం పీల్చేసుకుంది వాటర్ టోటల్గా. ఇలా ముక్కలు అనేవి మనకి రెడీగా ఉండాలండి. వాటర్ అనేది లేకుండా, తేమ లేకుండా చూసుకోండి ముక్కలకి. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. అంతలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకుందాం ఫ్రెష్గా అయితే. ఇప్పుడు ఒక కడాయిలో 200 గ్రాముల నుంచి 250 వరకు ఆయిల్ని అయితే తీసుకోండి. పల్లి నూనె అయినా లేదా నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చండి, లేదంటే పామ్ ఆయిల్ తీసుకోవచ్చు. సన్ఫ్లవర్ అయితే యూజ్ చేయొద్దండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ చికెన్ ముక్కల్ని ఈ ఆయిల్లోకి వేసేసి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండండి ఇలా స్లోగా. మనం హై ఫ్లేమ్లో మంట పెట్టడం వల్ల ముక్కలు అనేవి సరిగా వేగవండి, పైనే కాలుతుంది. సో లోపల దాకా వేగవండి. అందుకే ఈ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండండి. 4 నిమిషాలకి ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండండి. చూడండి, కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతూ ఉన్నాయండి మనకి ఇలా కలుపుకుంటూ ఉంటే. ఇక్కడ కలర్ చాలా వరకు చేంజ్ అయిందండి.
మనకి ఈ ముక్కలు అనేవి మనం నోట్లో వేసుకొని కొరికినప్పుడు ముక్క మనకి గట్టిగా ఉండాలండి. అప్పుడే ఈ ముక్క బాగా ఉడికినట్టు తెలుస్తుంది. చూడండి, టోటల్గా కలర్ మొత్తం చేంజ్ అయ్యి ఆరెంజ్ కలర్లోకి టర్న్ అయిందండి. ఇలా ఈ కలర్లోకి ముక్కలన్నీ వచ్చినప్పుడైతే మనం రెడీగా పెట్టుకున్న ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు ఈ ముక్కల్లోకి యాడ్ చేసేసుకుందాం. మీరు మసాలా తక్కువ తిన్నట్లయితే లైట్గా తీసుకోండి ఈ మసాలా అనేది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయిస్తూ ఉండండి. నేనైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ అయితే యాడ్ చేయలేదండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసి ఆ ముద్దని ఇందులో అయితే యాడ్ చేశానండి. మీరు కూడా వాటర్ అయితే యూజ్ చేయొద్దు, ఎందుకంటే వాటర్ వేస్తే పచ్చడి అనేది చెడిపోతుందండి. సో వాటర్ అనేది యూజ్ చేయకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా తేమంతా పోయేలాగా ఇలాగా ఫ్రై చేసుకుంటూనండి. మనకి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ కలర్లోకి వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ కలర్లో వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కడాయిని పక్కన తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి. మీకు మసాలా ఎక్కువ అవుతుంది అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి. అలాగే ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కారం ఒక 40 నుంచి 50 గ్రాముల దాకా యూజ్ చేయండి. సాల్ట్ మీరు ఎండపెట్టి మిక్సీ పట్టిన కల్లుప్పుని అయితే యూజ్ చేయొచ్చండి. లేదు మీకు ఎండ అవైలబుల్గా లేదంటే సాల్ట్ని కొంచెం హీట్ చేసేసి అదైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా 3 వేసి ముక్కలకి పట్టేటట్టుగా మసాలా ఇలాగా కలుపుకుంటుండండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. అసలు మనం 2 రోజుల దాకా కూడా ఆగేలేమండి, కానీ 2 రోజులు ఊరనివ్వాలండి ఇది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత ఒక 4 నుంచి 5 నిమ్మకాయ ముక్కల్ని తీసుకొని అందులో నుంచి రసం పిండి ఈ చికెన్ పచ్చడిలోకి అయితే యాడ్ చేసేయండి. ఒక 40 to 50 ml అండి. ఎంఎల్లో అయితే ఈ నిమ్మకాయ రసాన్ని చికెన్ పచ్చడిలోకి యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకుంటూ ఉండండి. అసలు ఈ చికెన్ పచ్చడి పెట్టడానికి రీజన్ ఏంటంటే, మాకైతే చికెన్ పచ్చడి తినాలనిపిస్తే మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేసి తెప్పించారండి. అది ప్రైస్ వచ్చేసి ఒక 500 రూపీస్ అండి. ఒక 100 గ్రాములే వచ్చిందండి. అందులో కూడా ముక్కలు ఉన్నాయా అనుకుంటే అవి కూడా లేవండి. ఏదో ఫార్మాలిటీకి అక్కడక్కడ ముక్క తగులుతుంది. ఇంకంతా ఈ మసాలానేనండి, ఘాట్ ఎక్కువ. మాకంత ఏం నచ్చలేదండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే అయిపోద్ది కదా అని ఇలా ట్రై చేసాం. 300 రూపాయలతో మాకు ఇలా కేజీ చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. ఇప్పుడు ఇలా నిమ్మకాయ రసంతో కలిపి పెట్టుకున్న పచ్చడిని ఒక గాజు బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం పచ్చడిని ఒక 2 రోజుల వరకు ఊరనివ్వండి మూత పెట్టేసి. 2 రోజుల తర్వాత దీని మీద నూనె అనేది తేలుతుందండి. ఇప్పుడు అదే కడాయిలో కారం ఉంది కదండి, కొంచెం అన్నం వేసేసుకొని కలుపుకొని తింటే ఆ ఫీల్ ఉందండి. ఆవకాయ పెట్టినంత ఫీల్ ఉంది. టేస్ట్ చేద్దామని ఇలా కలుపుకొని తింటున్నానండి. ఆహా, టేస్ట్ అయితే మస్తు ఉందండి. మేమైతే అందరం ఆ రోజే టేస్ట్ చేసేసాం. మీరు కూడా పక్కాగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి అందరిలాగా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో.